ఎవరు ఎవరు నువ్వు? అసలు ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మాట్లాడు. ఏడి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతలోనే? దిక్కులు చూస్తామండి, కిందకు చూడు. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకోసమే నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది. నా కోసం? నేనేం చేశాను నిన్ను? నువ్వే కదా నన్ను ఈ అద్దాల ప్రాంతంలో ఇబ్బంది పడుతుంది. నేనా? అసలు నేను ఎలా వచ్చాను నాకే తెలియట్లేదు ఇక్కడ. అంటే నువ్వు కూడా కాదనమాట. నేను కూడా కాదా? అంటే ఎన్నాళ్ళు నన్ను ఈ మాయా ప్రపంచంలో ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా? కాదు, నేను నీకులాగే ఇరుక్కుపోయాను. అసలు ఏంటిది? మనం ఎక్కడున్నాం? ఇది ఒక మాయా ప్రపంచం. మాయా ప్రపంచమా? అవును, ఇది ఒక మాయా ప్రపంచం. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడింది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం? నీకెలా తెలుసు? నీకు ఎలా వినపడ్డదో నాకు కూడా అదే వాయిస్ వినపడింది. ఆ వాయిస్ చెప్పిన సూచనల ప్రకారం నేను వెళ్ళిన ప్రతి చోట నాకు కొన్ని తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ఇది ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తయారైంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అన్నీ తెలిసి నువ్వే తలకాయ ఊపితే ఎలా? వెళ్ళే మార్గం తర్వాత ముందు మనం ఇక్కడ ఎప్పుడు వచ్చామో తెలుసా నీకు? అసలు ఎంత సమయం అవుతుంది? మహా అయితే కొన్ని గంటలు గడుచుంటాయి అంతే. కొన్ని గంటల? నాకు తెలిసిన దాని ప్రకారం మనం వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటాం. ఏంటి సంవత్సరాల? అవును, సంవత్సరాలు అంటున్నావు? ఇదంతా నీకెలా తెలుసు? ఆ వాయిస్ నన్ను ఒక దూరం దగ్గర తీసుకెళ్ళి ఆ దూరం గడ నేను చదివిన పుస్తకంలో చూశాను. ఈ మాయ ప్రపంచం గురించి అంటే ఆ సంవత్సరాల గురించి చదివింది, కానీ ఆ పుస్తకం మాయమైపోయింది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? హే, నీ వెనకాలేంటి ఆ భవనాలు? వదిలే, భ్రాంతి అంతే. అది కూడానా? హే, నీ దగ్గర నీళ్ళేమైనా ఉన్నాయా? లేవు. ఒకసారి వెతకడానికి ప్రయత్నిద్దామా? నీకు అనిపించా? దాహానికి చచ్చిపోయేలా ఉన్నాను. సరే కదా, మనం ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటున్నావు కదా, మరి మనకెందుకు ఆకలి? బ్రో, అక్కడేదో రోడ్డు ఉన్నట్టుంది. పద పద పద. అక్కడేదో ఉంది ట్యాంక్. బ్రో అది కూడా ఒక చిక్కై ఉంటుంది బ్రో. ఏం నా టైం. హే, ఎందుకు అలా ఉండిపోయావు? నీకు దాహం వేయట్లేదా? అసలు దిక్కు దివాణులేని ప్రపంచంలో వాటర్ ట్యాంక్ ఎలా వచ్చిందంట? హే, నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు? మన సేఫ్ బ్రో. ఇది ఎలా సాధ్యం? అసలు మన కాలంలో చెరువులు తప్ప వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా చూసావా? ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది బ్రో. అది కూడా మన కాలంలో కొండరాళ్ళతో ఇల్లులు కట్టేవాళ్ళం. ఇక్కడ సిమెంటు రాళ్ళు. అసలు ఇది మన కాలంలో లేదు బ్రో. మన సేఫ్. అవును నిజమే, కానీ మనం సేఫ్ ఎలా? అది ఇక్కడికి వచ్చిందంటే దాన్ని ఇక్కడ ఎవడో పెట్టాడని అర్థం కదా. నిజమే, అయితే ఇక్కడికి మనుషులు వచ్చారు. ఎస్, అలాగైతే మనకి ఛాన్స్ ఉంది అయితే. అవును, కానీ ఒక వీటన్నిటిని ఇక్కడికి తెచ్చారంటే మనల్ని ఎవడో ఒకడు గమనిస్తున్నాడు అనమాట. ఏంటి? ఏంటి బ్రో నవ్వుతున్నావు? ఇందా నేను నవ్వడం చూసి పిచ్చోళ్ళ కనపడుతున్నానా? లేదు బ్రో, నా ఉద్దేశం అది కాదు. మరి ఇలా ఉండొచ్చు కదా బ్రో, ఎందుకు అలా ఉంటున్నావు? తెలీదు బ్రో, ఈ మాయా ప్రపంచం నుంచి బయటపడతానో లేదో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను, అందుకే అలా ఉండేవాడు. అవును బ్రో, నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఏమైంది బ్రో? ఈ మాయా ప్రపంచానికి ఒక పేరు పెడదామా? పేరా? సరే ఆలోచిద్దాం.
బ్రో నాకు కూడా తట్టింది. నాకు కూడా. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు బ్రో ఫస్ట్. మాయా అర్థం ఎలా ఉంటుంది? చెప్పలా ఉంది. నువ్వు చెప్పు. మాయా ప్రపంచం. నీది కాదు నాది కాదు, ఇంగ్లీష్లో ఒక పేరు ఉంటుంది. ఇంగ్లీష్. ఇంగ్లీష్